లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ అష్టముఖ కోనేరు 26 నుంచి 2వ తారీఖు దాకా భక్తులు వాళ్ళ కోరికలు దేవుడి సన్నిధిలో అట్లాగే కుస్తీ పోటీలలో సహకరించిన పక్క జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్లకు గ్రామస్తులకు మరి గ్రామ పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు సర్పంచ్లకు ఆఫీసర్లకు పోలీస్ డిపార్ట్మెంట్కు పత్రికా విలేకరులకు విజయవంతం చేసినటువంటి భక్తులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. శ్రీ ఓం నమో నారాయణ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల 25వ తారీఖు నుంచి నేటి వరకు అనగా 2వ తేదీ వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా నేటితో ముగిశాయి. ఇందులో భాగంగా నిన్నగాక మొన్న స్వామివారి యొక్క కళ్యాణము, మరి నిన్న రథోత్సవం కన్నుల పండుగగా భక్తులందరూ స్వామివారి యొక్క రథాన్ని పులకించి రథాన్ని గుంజడం జరిగింది. మరి రథోత్సవం చాలా బ్రహ్మాండంగా అయింది నిన్న. మరి అదే దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరి నేడు చక్కెర తీర్థము, అలాగే మరి స్థానిక గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. కుస్తీ పోటీలు కూడా మన రాష్ట్రం నుంచే కాక ప్రక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా మల్ల యోధులు వచ్చి కుస్తీ పోటీలను విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే స్వామివారు కూడా మరి భక్తులందరూ ఇంత పెద్ద మొత్తంలో గత 10 సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్క ఈ 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరలో ఉన్నప్పుడు ఈ యొక్క జాతరలో పబ్లిక్ కొద్దిగా తక్కువ కనబడుతుంది. నేను ఉన్నా అదే రష్ ఉండి మరి ఒక భక్తులందరూ పారవశ్యంగా వచ్చి వారు అష్టమి కోనేరులో స్నానమాచరించి వారి యొక్క పుణ్యాలను మరి స్వామివారి యొక్క ఆశీస్సులను పొందడం జరిగింది. ఈ స్వామి అష్టమి కోనేరులో స్నానమాచరించినచో భక్తులకు అష్ట కష్టాలు దూరమై భోగ భాగ్యాలతో విరసిల్లి మరి అలాగే అందరూ సుఖశాంతులతో తులతూగుతారని చెప్పి ఒక నానుడు. మరి అలాగే అందరూ వచ్చి భక్తులందరూ విజయవంతం చేసినందుకు మరి యొక్క నరసింహస్వామి ఆలయం తరఫున వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత కార్యక్రమానికి పోలీస్ శాఖ కానీ మరి ఒక ఆరోగ్య శాఖనే కానీ మరి గ్రామస్తులు, పూర్వ ప్రముఖులు, పెద్దలందరూ వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను. ఓం నమో నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏదైతే ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరిగినాయో దాని భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఘనంగా ఈ జాతరను నిర్వహించడం జరిగింది. దానికి గ్రామస్తులైనటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, గ్రామ ప్రముఖులు, గ్రామ పెద్దలందరూ నిర్వహిస్తున్న సహకరించి స్వామివారికి అన్ని రకాలుగా భక్తులు తన కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా వాలంటీర్లు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, పత్రికా విలేకరులు కానీ